సో హీ ఈస్ అ వెరీ క్లియర్ కట్ ఐడియాస్ పటేల్. హిందూయిజం ఎలా రక్షించాలి, హిందూయిజం గురించి ఆర్ఎస్ఎస్ వాళ్ళ భారతదేశ భక్తి మీద ఆయనకు ఎటువంటి సందేహం లేదు, కానీ వీళ్ళు ఎక్కడ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకంగా సమస్యలాగా వెళ్తారు. ఎదుగుతారు అనేది ఆలోచించారు ఆయన. కానీ ఆర్ఎస్ఎస్ నెవర్ వెంట్ అగేన్స్ట్ ఎనీ గవర్నమెంట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటము, వ్యాఖ్యలు చేయటము. ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్. అది చాలా సరే. కేవలము ఒక సంస్థ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం అని అంటున్నారు, కానీ ఇప్పుడున్నది బీజేపీ ప్రభుత్వము. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టిన నక్సలిజంని అణచివేస్తోంది. పటేల్ గనక ఆ, ఇంకా బతికి ఉండుంటే కొంతకాలము, అసలు నక్సలిజం ఆరంభంలోనే ఆయన మొగ్గలోనే తుంచేసేవారు. తుంచేసుంటేవాడేమో ఎందుకంటే నాకు తెలియదు. ఇది ఈనాటికి కూడా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మామూలు మాట్లాడటము లేకపోతే నిరసన ప్రదర్శించటము అని ఓకే, గాని ఆయుధాలు చేపట్టం అనేది దేశ ద్రోహ చర్య అవుతుంది, దేశ వ్యతిరేక చర్య అవుతుంది. ఏ ప్రభుత్వము దాన్ని సహించకూడదు, సహించదు కూడా.